హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అభిషేక్ మిరియాల గారు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. వారితో మనం ఈరోజు మాట్లాడతాం. హలో సార్, నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్, చాలామంది వర్టిగో ఈ మధ్యకాలంలో చాలా వింటూ ఉన్నాము. వర్టిగో సమస్యతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో అసలు వర్టిగో అంటే ఏంటి? సో వర్టిగో అనేదండి, ఇట్ ఈస్ అ సెన్సేషన్ ఆఫ్ నార్మల్ మూమెంట్. అంటే వాళ్ళు కూర్చొని ఉన్నా కానీ ఇక్కడ తిరిగిపోతున్నట్టు అని ఫీల్ అవ్వడం కానీ, ఒక దగ్గర కూర్చున్నా కానీ స్పిన్ అవుతూ ఉన్నట్టు అనిపించడం కానీ అనిపిస్తూ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రోలర్ కోస్టర్లో వెళ్ళేసి వచ్చి ఆగగానే మనకి ఎలా ఫీల్ అవుతుందో అలా, లేకపోతే చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటాం, స్పిన్ అయ్యి ఆగిపోగానే చూస్తే అలానే తిరుగుతూ ఉన్నట్టు అనిపించడం, దాన్ని వర్టిగో అంటూ ఉంటామండి. సార్, అసలు సిమ్టమ్స్ ఏ రకంగా, ఏ సిమ్టమ్స్తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు పేషెంట్స్? సో కామన్గా వచ్చేసి ఇది స్పిన్నింగ్ సెన్సేషన్ ఉంటుందండి. కామన్గా వచ్చేసి ఏదన్నా పడుకొని లేవగానే అలా స్పిన్నింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, మెయిన్ వచ్చేసి ఇది స్పిన్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. దాంతోపాటు చాలామందికి కొద్దిగా వాంతికి వచ్చినట్లు అనిపించేసి, కొంతమంది వాంతి కూడా అయిపోవడం, జరిగిపోవడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఇది అవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. కొన్నిటికేమో కొద్దిసేపు ఉండి తగ్గిపోతుంది, కొన్ని కారణాలకి, కొన్ని కండిషన్స్కి ఎక్కువసేపు అలానే ఉండడం అనేది జరుగుతుంటుంది. ఎటువంటి కారణాలు, ఎటువంటి రీజన్స్ వల్ల అసలు వర్టిగో వస్తుంది సార్? సో వర్టిగో కామనెస్ట్ కాజ్ వచ్చేసి బీపీపీవీ అంటామండి. ఇది బేసిక్గా ఎందుకు అవుతుంది ఇది అంటే, మనకి ఎలా అయితే కళ్ళు ఉన్నాయో విజన్ కోసము, ముక్కు స్మెల్ కోసం ఎలా ఉందో, అలాగే బాడీలో మోషన్ రిసెప్టర్స్ కూడా ఉంటాయి. వెస్టిబులర్ అపరేటస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి ఏంటంటే మోషన్ సెన్సర్స్ అన్నమాట. అంటే మనం ఒకవేళ కార్లో కానీ లిఫ్ట్లో కానీ కళ్ళు మూసుకొని ఉన్నా కానీ మనకి కార్ ముందుకు వెళ్తూ ఉంది, స్లో అవుతూ ఉంది, టర్న్ అవుతూ ఉంది, సెన్సేషన్స్ తెలుస్తూ ఉంటాయి ఈవెన్ వెన్ వీ హ్యావ్ అవర్ ఐస్ క్లోజ్డ్. అలాగే లిఫ్ట్లో కూడా మనం నిల్చున్నప్పుడు లిఫ్ట్ పైకి వెళ్తూ ఉంది, కిందికి వెళ్తాం, ఈ మోషన్ సెన్సేషన్స్ అనేది మనకి గుర్తొస్తాం. ఇది ఎందుకంటే మనకి చెవులో 3 పార్ట్స్ ఉంటాయి: అవుటర్, మిడిల్, ఇన్నర్ మోస్ట్ ఇయర్ లోపల ఇవి మోషన్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ మోషన్ రిసెప్టార్స్ ఏంటంటే, మనం కదిలినప్పుడు కదులుతూ ఉన్నాం అనే సెన్సేషన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఆగిపోయినప్పుడు ఆగిపోయినాం అనే సెన్సేషన్ కూడా ఐడెంటిఫై చేయాలి. సో ఈ రిసెప్టార్స్ మాల్ ఫంక్షన్, ఇవి సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇది జరుగుతూ ఉందన్నమాట. సో ఇది కూడా మళ్ళీ 2 రకాలు ఉంటుంది వర్టిగో అనేది. సెంట్రల్, పెరిఫెరల్ అంటాం. అంటే ఇది ఫస్ట్ ఈ చెవు లోపల ఈ మోషన్ రిసెప్టార్స్, వీటిలో ఏమైనా ప్రాబ్లం అంటే కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఈ కనెక్షన్స్ వెళ్ళేసి బ్రెయిన్కి వెళ్తాయి. సో బ్రెయిన్లో కూడా లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇలానే ఫీచర్స్ ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్, ట్రీట్మెంట్ అనేది కొద్దిగా డిఫర్ అవుతుంది. ఓకే, ఒక పేషెంట్ చెప్పిన రీజన్స్ని బట్టి మీరు ఎటువంటి డయాగ్నోసిస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు సార్ ఈ వర్టిగో విషయంలో? సో చాలామందికి చాలా ట్రబుల్సమ్ ఉంటుందండి. చాలామంది ఇది తట్టుకోలేరు, చాలా భయం కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి. ఎందుకంటే మీరు ఊహించుకోవచ్చు, మనం మామూలుగా చిన్నప్పుడు మనం ఆడి తిరిగేసి ఆగిపోగానే ఆ స్పిన్నింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో మనకి తెలిసింది. సో చాలామందికి ఇది అలాగే రిపీటెడ్గా అవుతూ ఉంటే భయం కూడా అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, ఒకసారి వచ్చిన తర్వాత చెకప్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే అండి, అది ఎందువల్ల అయ్యింది కనుక్కోవాలి. చెవు వల్ల ఉందా, లేకపోతే మెదడు వల్ల అయిందా చూసుకోవాలి. మెదడు వల్ల అయితే అది కొద్దిగా ఇంకా డేంజరస్ కండిషన్, అడ్మిషన్ చేయాల్సి వస్తుంది. చెవు వల్ల అయితే దానికి కూడా కొందరికి చాలా సివియర్గా ఉంటాయి, బాగా వామిటింగ్స్ కూడా జరిగిపోవడం అవుతూ ఉంటుంది, డిహైడ్రేషన్ కూడా అయిపోతుంది, దానివల్ల అడ్మిషన్ చేయాల్సి వస్తుంది, ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది రిలీఫ్ కోసం. సో సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. చాలామందికి తల స్కాన్ కూడా చేయాలి, మెదడులో ఏమన్నా ఇబ్బంది ఉందా ఐడెంటిఫై చేసుకోవడానికి. ఈ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఓకే వీళ్ళలో వర్టిగో ఉంది అని తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత మీరు ఎటువంటి ట్రీట్మెంట్లు అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో నేను అన్నట్లు ఇప్పుడు ఇన్నర్ ఇయర్ బ్యాలెన్సింగ్ సిస్టంలో ప్రాబ్లం ఉందంటే చాలామందికి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. మెడిసిన్స్తో పాటు వెస్టిబులర్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే కొన్ని పోస్చర్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. చాలామందికి మెజారిటీ ఆఫ్ దెమ్ డూ వెల్ విత్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్స్ అలోన్. అలాగే కొందరికి సీరియస్గా యాక్చువల్లీ బ్రెయిన్ లోపల డ్యామేజ్ ఉందనుకోండి,
దానివల్ల అయితే అడ్మిషన్ చేసి మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. రికవరీ అనేది నిదానంగా అవుతుందండి. ఓకే. ఇంకా దీనికి రకరకాల కారణాలు అంటూ ఉన్నాయి, మనం చూసినట్టు రీజన్స్. ప్రివెంటివ్ మెజర్స్ అలాంటివి ఏమన్నా, అంటే అసలు రాకుండా ఏమన్నా జాగ్రత్త పడే ఏమన్నా ఉన్నాయా? సో ప్రివెంటివ్ మెజర్స్ వచ్చేసి ఇన్ జనరల్ మెయింటైనింగ్ గుడ్ లైఫ్ స్టైల్ హెల్ప్స్ అండి. ఎందుకంటే దీనికి వర్టిగో వచ్చేసి సెంట్రల్ వర్టిగో అయితే యూజువలీ వచ్చేసి ఏదన్నా స్ట్రోక్ కానీ ఇలాంటి కారణాల వల్ల అవుతుంది. సో దానికి మనం ప్రివెంటివ్ మెజర్స్ అంటే యూజువల్లీ మళ్ళీ షుగర్ రాకుండా, బీపీ రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అంటే అట్లీస్ట్ వీక్లీ 3 hours అన్న బేసిక్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం, హ్యావింగ్ హెల్దీ డయట్, సాల్ట్ తక్కువ తినడము, ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ కూడా ఫ్రూట్స్ తినడము, డ్రై ఫ్రూట్స్ తినడం, ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇవి కాకుండా కొందరికి పోస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా అవ్వచ్చు. మనకి చాలామంది కామన్ కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చినప్పుడు కూడా పెరిఫెరల్ వర్టిగోస్ అనేది అవ్వచ్చు. సో ట్రీట్మెంట్ తర్వాత కూడా కొంతమందికి వచ్చింది, ఓకే ట్రీట్మెంట్ అయిపోయింది, దాని తర్వాత కూడా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలా, లేకపోతే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూనే ఉండాలా? వాళ్ళు ట్రీట్మెంట్ కొన్ని మంత్స్ అయిన తర్వాత రివర్సల్ అనేది ఉంటుంది. సో లైక్ ఐ సెడ్, ఇది మళ్ళీ డిపెండింగ్ ఆన్ ద కాజ్ అండి. ఇప్పుడు బీపీపీవి ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇందులో అయితే ఒక 3 months వరకు మెడిసిన్స్ తీసుకొని రీహాబిలిటేషన్, వెస్టిబులర్ రీహాబిలిటేషన్ చేస్తే చాలా బాగా రికవర్ అవుతారు. కొన్ని వేరే కారణాలు ఉన్నాయి, మెనీ ఇయర్స్ ఇట్లాంటివి, వాటికి ఇంకా ఎక్కువ రోజులు మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ కూడా చేయవలసి వస్తుంది. అదే సెంట్రల్ వర్టిగో అయితే, స్ట్రోక్ కానీ బ్రెయిన్లో ప్రాబ్లం అయితే ఇంకా మెడిసిన్స్ ఇంకా చాలా రోజులు ఎక్కువ రోజులు వేసుకోవాల్సి వస్తుంది. వర్టిగో వల్ల ఏమైనా రిస్క్ కండిషన్స్ అంటూ ఏమైనా రిస్క్ ఫ్యాక్ట్ ఏమన్నా ఉన్నాయా సార్? రిస్క్ అంటే మెయిన్గా వచ్చేసండి, అది చాలామందికి అబ్నార్మల్, అది మోషన్ అవ్వడం వల్ల వాళ్ళు మామూలుగా లేచి నడవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల పడిపోవడం జరుగుతూ ఉంది. సో పడిపోయి దానికి సెకండరీ ఇంజురీస్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకొందరికి కారణాన్ని బట్టి కూడా అసోసియేటెడ్ హియరింగ్ లాస్ రావడం కానీ ఇట్లాంటివి కూడా అవ్వచ్చు. ఓకే. నార్మల్గా ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అనగానే ఎవరైనా గ్లూకోజ్ డౌన్ అయిపోయిందో ఇలా అనుకొని నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏ టైం వరకు న్యూరో ఫిజిషియన్ అన్నది అసలు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? ఇది కళ్ళు తిరగడం అని చెప్పేదండి చాలా వేగ్ స్టేట్మెంట్ అనొచ్చు. ఎందుకంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చి కళ్ళు తిరుగుతున్నాయని చెప్తే అది దానికి చాలా అర్థాలు ఉండొచ్చు అండి. చాలామంది ఇప్పుడు నీరసంగా ఉన్నా కానీ కళ్ళు తిరుగుతుందని చెప్తూ ఉంటారు. చాలామందికి భయం వేసినా కానీ కళ్ళు తిరుగుతుందని చెప్తూ ఉంటారు. చాలామందికి సరిగ్గా కనపడకపోతే, విజన్ ప్రాబ్లం ఉన్నా కళ్ళు తిరుగుతుందని చెప్తూ ఉంటారు. సో ఒకటి ఏంటంటే పేషెంట్ వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కంగారులో వచ్చేసింది కాకుండా ఒకసారి వాళ్ళకి ఏమి అనిపిస్తుందో దాన్ని కొద్దిగా క్లియర్గా సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు. ప్లస్ ఎప్పుడన్నా ఇలా అయ్యి ఫెయింట్ అయిపోతున్నా కానీ, అలాంటి ఎపిసోడ్స్ ఉంటే కానీ, వామిటింగ్స్ ఎక్కువ ఉన్నా కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసేయాలండి. నెగ్లెక్ట్ చేయకుండా, అది సింపుల్గా కారణం అనుకోకుండా రిపీటెడ్గా వచ్చి రెడ్ ఫ్లాగ్స్ అంటే ఎప్పుడైతే హాస్పిటల్కి ఇమీడియట్గా రావాలంటే, ఇలా స్పిన్నింగ్ సెన్సేషన్తో పాటు వామిటింగ్స్ అవుతున్నా కానీ, ఫెయింటింగ్ ఎపిసోడ్స్ కళ్ళు స్పృహ తప్పి పడిపోతున్నా కానీ, దాంతోపాటు నడవడానికి ఇబ్బంది ఉన్నా కానీ, మాట సరిగ్గా రాకపోయినా కానీ ఇమీడియట్గా ఎమర్జెన్సీకి వచ్చేసేయాలండి. హోప్ఫుల్లీ మీరు చెప్పిన సజెషన్స్ మన ఆడియన్స్ ఫాలో అవుతారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.